ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం 277వ రోజుకు వచ్చేసాము. ఈరోజు అంశం ఏంటంటే బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళుట, రుక్మి కౌరవ పాండవులచే తిరస్కృతుడు అగుట గురించి తెలుసుకుందాము. చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. హరే కృష్ణ. పారాయణలోనికి వెళ్ళిపోదాం. మరి జనమేజయ మహారాజు చెప్తున్నారు, వైశంపాయన మహాత్మా గంగానందనుడైన భీష్ముడు సైన్యాధ్యక్షునుడిగా అభిషిక్తుడయ్యాడని విని యుధిష్ఠిరుడు ఏమన్నాడు? భీమార్జున శ్రీకృష్ణులు దానికేమి బదులిచ్చారు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుల వారు చెప్పసాగారు, ఆపద్ధర్మాలలో కుశలుడైన యుధిష్ఠిరుడు సోదరులందరినీ శ్రీకృష్ణుడిని పిలిచి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, అందరికంటే ముందు మీకు భీష్మ పితామహునితో యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు మీరు నా సైన్యానికి 7 నాయకులను నియమించండి అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు, రాజా, ఇలాంటి సమయాలలో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడారు. మీరు చెప్పినది నాకు చాలా ఇష్టంగా ఉంది. తప్పకుండా మీరు మొదట మీ సైన్యానికి నాయకులను నియమించండి అన్నాడు. అప్పుడు యుధిష్ఠిర మహారాజు ద్రుపదుడిని, విరాటుడిని, సాత్యకిని, దృష్టద్యుమ్నుడిని, దృష్టకేతుని, శిఖండిని, మగధరాజు సహదేవుడిని పిలిచి వారిని విధిపూర్వకంగా సేనానాయక పదవులలో అభిషేకించి వారందరికీ అధ్యక్షునిగా దృష్టద్యుమ్నుడిని నియమించాడు. సైన్యాధ్యక్షునికి కూడా అధ్యక్షుడు అర్జునుడు, అర్జునుడికి నాయకుడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ సమయంలోనే ఘోర యుద్ధం సమీపించింది అనే విషయం తెలుసుకొని బలరామ భగవానుడు, అక్రూరుడు, గదుడు, సాంబుడు, ఉద్ధవుడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు మొదలైన అతి ముఖ్యులైన యదువంశీయులను వెంటబెట్టుకొని పాండవ శిబిరానికి వచ్చారు. వారిని చూసి యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీమసేనుడు ఇంకా అక్కడున్న ఇతర రాజులందరూ లేచి నిల్చున్నారు. విచ్చేసిన బలరాముడిని వారంతా గౌరవించారు. యుధిష్ఠిరుడు వారితో ప్రేమపూర్వకంగా చేతులు కలిపాడు. కృష్ణాదులు అతనికి ప్రణామం చేశారు. వృద్ధులైన విరాట ద్రుపదులకు అతడు నమస్కరించాడు. తరువాత అతడు యుధిష్ఠిరునితో పాటు సింహాసనం మీద కూర్చున్నాడు. అతడు కూర్చున్నాక అందరూ కూర్చున్నారు. ఆ తరువాత అతడు కృష్ణుడి వైపు చూస్తూ, ఇప్పుడిక ఈ భయంకరమైన నరసంహారం జరగబోతోంది అని, ఇది అనివార్యమైన దైవలీల అని నేను అనుకుంటున్నాను. ఇక దీనిని మార్చలేము. మా స్నేహితులైన మిమ్మందరినీ ఈ యుద్ధం పూర్తి అయ్యాక కూడా ఆరోగ్యంగా చూడాలని నా కోరిక. ఇక్కడ గుమిగూడిన రాజులందరికీ కాలం మూడింది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కృష్ణుడితో నేను, తమ్ముడు, మన సంబంధీకుల పట్ల ఒక్క తీరుగానే మసులుకో. ఎందుకంటే మనకు పాండవులు ఎలాంటి వారో దుర్యోధనుడు కూడా అలాంటి వాడే కదా అని పదే పదే చెప్పాను. కానీ ఇతడు అర్జునుడు చూసి అన్ని విధాలా అతనిపై ముగ్ధుడైపోయాడు. రాజా, విజయం పాండవులదే అని నా నిశ్చిత అభిప్రాయము. ఇదే సంకల్పం కృష్ణునికి కూడా ఉంది. శ్రీకృష్ణుడి లేనిదే నేను ఈ లోకంపై దృష్టి సారించలేను. కాబట్టి అతడు ఏమి చేయాలనుకుంటే దానిని అనుసరిస్తూ ఉంటాను. భీమ, దుర్యోధనులు ఇద్దరు కూడా నాకు శిష్యులే. గదా యుద్ధంలో ఇరువురు ఆరితేరిన వారే. కాబట్టి వీరిద్దరి మీద నాకు సమాన వాత్సల్యం ఉంది. అందుకనే ఇప్పుడు నేను సరస్వతి తీరానికి తీర్థసేవనం కోసం వెళుతున్నాను. ఎందుకంటే కురువంశీయులు నశించిపోతుంటే నేను ఉదాసీనంగా చూస్తూ ఊరుకోలేను అన్నాడు. ఇలా చెప్పి బలరాముడు పాండవులను వీడ్కొని తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఇక రుక్మి కౌరవుల పాండవులచే ఎలా తిరస్కృతుడయ్యాడో తెలుసుకుందాము. వైశంపాయనుడు చెబుతున్నాడు, జనమేజయ, ఈ సమయంలోనే భీష్మక పుత్రుడు రుక్మి ఒక అక్షౌహిణి సైన్యాన్ని తీసుకొని పాండవుల వద్దకు వచ్చాడు. అతడు శ్రీకృష్ణుడిని సంతోష పెట్టడానికి సూర్యుని వల్లే ప్రకాశిస్తున్న ధ్వజాన్ని తీసుకొని పాండవ శిబిరంలో ప్రవేశించాడు. పాండవులకు అతనితో పూర్వమే పరిచయం ఉంది. యుధిష్ఠిరుడు ముందుకు వెళ్లి అతనికి స్వాగతం పలికాడు. రుక్మి కూడా అవన్నీ యథాయోగ్యంగా గ్రహించాడు. కాసేపు ఆగి వీరులందరి ఎదుట అర్జునుడితో, అర్జున, నీకు ఏదైనా భయం ఉంటే నేను మీ అందరికీ సహాయపడడానికి వచ్చాను. శత్రువులందరూ భరించలేనంతగా యుద్ధంలో నేను మీకు సహాయం చేస్తాను. లోకంలో నా వంటి వీరుడు ఇంకొకడు లేడు. యుద్ధంలోనున్న ఏ సైన్య విభాగాన్ని ఎదిరించమని అప్పగిస్తావో దానిని నేను సమూలంగా ధ్వంసం చేస్తాను. ద్రోణుడు, కృపుడు, భీష్ముడు, కర్ణుడు, ఏ వీరుడైనా సరే, లేదా ఈ రాజులందరూ కలిసి నన్ను ఎదిరించడానికి వచ్చినా సరే, నేను ఈ శత్రువులను చంపి నీకే ఈ భూమిని అప్పగిస్తాను అన్నాడు.
అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి వైపు ధర్మరాజు వైపు చూసి నవ్వాడు. తర్వాత శాంతంగా, నేను కురువంశంలో పుట్టాను, ఆపై పాండు మహారాజు కొడుకునని, ద్రోణాచార్యుడికి శిష్యుడినని అనిపించుకుంటున్నాను. శ్రీకృష్ణుడు నాకు సహాయకుడు, పైగా గాంధీవ ధనస్సు నా దగ్గర ఉంది. అయినప్పుడు నాకు భయం అని నేను ఎలా అంటాను? వీరుడా, కౌరవులు ఘోషయాత్ర చేసిన సమయంలో గంధర్వులతో నేను యుద్ధం చేసినప్పుడు నా సహాయం కోసం ఎవరు వచ్చారు? అలాగే విరాట నగరంలో ఎంతోమంది కౌరవులతో ఒంటరిగా నేను యుద్ధం చేసినప్పుడు నాకు ఎవరు సహాయం చేశారు? నేను యుద్ధం కోసమే శంకర భగవానుడిని, ఇంద్రుడిని, కుబేరుడిని, యముడిని, వరుణుడిని, అగ్నిని, కృపాచార్యుడిని, ద్రోణాచార్యుడిని, శ్రీకృష్ణుడిని ఉపాసించాను. కనుక నేను యుద్ధానికి భయపడుతున్నాను అనే కీర్తిహాని కలిగించే మాట నా వంటివాడు సాక్షాత్తు ఇంద్రుని ఎదుట కూడా చెప్పలేడు. కాబట్టి మహాబాహు, నాకే విధమైన భయమూ లేదు, నాకెవరి సహాయమూ అవసరం లేదు. నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళవచ్చు, ఉండదలుచుకుంటే ఆనందంగా ఉండవచ్చు అని నిష్కర్షగా చెప్పాడు. ఆ తరువాత రుక్మి సముద్రం లాంటి తన విశాల సైన్యాన్ని మరలించుకొని దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు. అక్కడ కూడా అలాగే చెప్పాడు. దుర్యోధనుడికి కూడా తన వీరత్వం అంటే అభిమానమే కాబట్టి అతడు కూడా అతని నుండి సహాయం పొందడానికి అంగీకరించలేదు. ఈ రీతిగా బలరాముడు, రుక్మి ఈ ఇద్దరు వీరులే ఆ యుద్ధానికి దూరంగా వెళ్ళిపోయారు. రెండు సేనలు మొహరించాయి. వాటి వ్యూహరచన కూడా నిశ్చయమైపోయింది. ధృతరాష్ట్రుడు సంజయునితో, సంజయ, కౌరవ పాండవులు సేనలు విడిది చేశాక అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు. బుద్ధియే బలవత్తరమైనదని నాకు తెలుసు. పౌరుషంతో ఏమి జరగదు. నా బుద్ధి దోషాలను బాగానే తెలుసుకోగలదు. అయినా దుర్యోధనుడిని కలుసుకోగానే అది మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలో అదే జరిగి తీరుతుంది అన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము దుర్యోధనుడు ఉలూకిని సందేశమును చెప్పుట గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.